బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావు ఎన్నిక దాదాపు ఖరారైనట్టుగా తెలుస్తుంది. పార్టీ విధేయుడిగా, సౌమ్యుడిగా గుర్తింపు పొందిన ఆయనకే సంఘ్తో పాటు పలువురు సీనియర్ నాయకులు మద్దతు ప్రకటించినట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. పార్టీ సైద్ధాంతిక నేపథ్యం పట్ల సంపూర్ణ అవగాహన ఉన్నవారికే అధ్యక్ష పీఠం కట్టబెట్టడం సముచితమన్న అభిప్రాయాన్ని వారు జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో రామచందర్ వైపు పార్టీ అధినాయకత్వం మొగ్గు చూపినట్లు సమాచారం. మంగళవారం ఆయన పేరును అధికారికంగా ప్రకటించనున్నారు. మరోవైపు పార్టీ ఎంపీ ఈటెల రాజేందర్ పేరు కూడా తుది జాబితాలో ఉంది. బీసీ ఎంపీనే కొత్త అధ్యక్షుడు అవుతారన్న ప్రచారం ఒకవైపు సాగుతుండగా, మరోవైపు జాతీయ స్థాయి సమీకరణాల నేపథ్యంలో ఇతర సామాజిక వర్గానికి అధ్యక్ష కిరీటం దక్కవచ్చన్న ప్రచారం కూడా ఉంది. తాము అధికారంలోకి వస్తే బీసీనే సీఎం చేస్తామని పార్టీ నాయకత్వం అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రకటించింది. ఈ నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడిగా మరో సామాజిక వర్గం నేత ఉండాలన్న అభిప్రాయం తాజాగా తెరపైకి వచ్చింది. దీంతో రామచంద్రరావు వైపు పార్టీ నాయకత్వం మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తుది జాబితాలో ఈటెల, రామచంద్రరావు పేర్లు మాత్రమే పరిశీలనలో ఉన్నాయని, చివరి నిమిషంలో ఏమైనా సమీకరణాలు మారితే తప్ప రామచంద్రరావుకే అధ్యక్ష పీఠం ఖాయమని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్తో పాటు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పేరు కూడా ప్రచారంలోకి వచ్చినా తుది జాబితాలో వారి పేర్లు లేవని వివరించాయి. కాగా బీజేపీ రాష్ట్ర శాఖ కొత్త అధ్యక్షుడి ఎన్నిక ఏకగ్రీవం కావాలనే కోరుకుంటున్నామని పార్టీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. సోమవారం నామినేషన్లు స్వీకరిస్తారని, మంగళవారం అధ్యక్షుడి ప్రకటన ఉంటుందని వివరించారు కిషన్ రెడ్డి. నామినేషన్ ఒకటే దాఖలయ్యే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ చూద్దాం ఏమవుతుందో అని అన్నారు. బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ కౌన్సిల్ సభ్యుల ఎన్నికకు సంబంధించి ఆదివారం నోటిఫికేషన్ జారీ అయింది. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని పార్టీ రాష్ట్ర ఎన్నికల అధికారి ఎండల లక్ష్మీనారాయణ తెలిపారు. సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు ఉపసంహరణ ఉంటుందని చెప్పారు. కాగా అధ్యక్ష ఎన్నికకు సంబంధించి బీజేపీ సంస్థాగత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ, ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ ఆదివారం పార్టీ సీనియర్ నేతలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. బీజేపీకి వీఐపీ ప్రెసిడెంట్ వద్దని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. అన్నా అని కార్యకర్తలు ఆత్మీయంగా పిలుచుకునే నేత అధ్యక్షుడిగా ఉండాలని రాజాసింగ్ అభిప్రాయపడ్డారు. కార్యకర్తల ఒత్తిడి మేరకు తాను కూడా అధ్యక్ష పదవికి పోటీ చేయాలనుకుంటున్నానని తెలిపారు. తాను అధ్యక్షుడిని కాకుండా చూసేందుకు పార్టీలో ఒక బృందం ఉందని అన్నారు. తాను అధ్యక్షుడినైతే పార్టీలో గోరక్షణ విభాగాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే యూపీ సీఎం యోగి తరహా పాలన ఉంటుందన్నారు.